ముత్యము కన్నా ఆభరణ వస్త్రాలంకారముగాక అక్షయాలంకారము కలిగిన స్త్రీయే ఆభరణ వస్త్రాలంకారముగాక అక్షయాలంకారం కలిగిన స్త్రీయే కొనియాడదగినదే కొనియాడు తానే కొనియాడదగినదే ధన్యురాలు తానే గుణవంతురాలైన ఘనమైన స్త్రీ గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా గొప్పది ఎంతో వెలగ ముత్యము కన్నా ప్రభు యేసుని గుణము కలిగి పృథివీపై ప్రభు కొరకై నిలచెను స్త్రీయే కొనియాడదగినది ధన్యురాలు తానే కొనియాడదగినది ధన్యురాలు తానే గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే గొప్పది అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. If you read it दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. మన మధ్య మద్రాసు నుండి వచ్చిన సహోదరి దైవ సేవకురాలు ఉన్నారు, వాక్యం పంచుకుంటారు. దానికి ముందుగా ఒక 5 నిమిషాల క్విజ్ ఉంటుంది. అడిగి
మీ అందరికి ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు ఆత్మ సంబంధమైన పాటల ద్వారా ప్రభు నామానికి మహిమ కలిగినందుకు ప్రభుకు వందనాలు. ఇప్పుడు మంచి నిద్ర టైం కదా, భోంచేసిన వెంటనే అందరికి నిద్ర వచ్చిద్ది. నిద్రపోకుండా ఉండాలంటే ఆంటీ కొంత క్విజ్ జరిపితే బాగుండని ఆంటీ కూడా చెప్పారు. కాబట్టి మనం ఇప్పుడు క్విజ్లో పార్టిసిపేట్ చేయబోతున్నాము. నేను పాటల పుస్తకంలో అయినా పరిశుద్ధ గ్రంథంలో అయినా నేను పాడాల. మీకు మైక్ ఇవ్వబడిద్ది. మైక్ ఇవ్వాలా? బ్రదర్స్ ఎవరైనా హెల్ప్ చేయండి. మీరేం చేయాలా, నేను ఒక రెఫరెన్స్ చెప్తాను, ఆ రెఫరెన్స్లో పాట ఉంటుంది. ఆ పాట మొత్తం పాడకూడదు, ఒక 2 లైన్లు పాడితే చాలు. సరేనా? కీర్తనలో కొన్ని పాటలు ఉంటాయి, తర్వాత బైబిల్లో కొన్ని వాక్యాలను చూపించి వాటిల్లో కూడా పాటలు ఉంటాయి. మొదటిగా మనం స్తుతి పాటే పాడుకుందాం. కొంచెం ఇటు పక్కకి ఎవరన్నా వస్తే ఏ గ్రూపు బి గ్రూప్ అని మనం డివైడ్ చేసుకుందాం. ఒక 10-15 మంది ఇటు రావచ్చు. మొత్తం మన సిస్టర్సే కాబట్టి అందరు ఇక్కడే ఉన్నారు. ఎవరన్నా వెనక్కి వచ్చే వాళ్ళు కొంచెం ముందుకు రండి. వెనక్కి కూర్చున్న వాళ్ళు కొంచెం అటు ముందుకు వస్తే ఇటు త్వరగా రావాలా. మనం నిదానంగా ఉంటే టైం పరిగెత్తుకుంటూ వెళ్ళిద్ది. మనం దాంతోపాటు పరిగెత్తలేము, మనం దీన్ని ముగించుకోలేము. కాబట్టి త్వరగా మీరు రండి. ఇంకొక 5-6 మంది వెళ్ళొచ్చు. ఇటు రండి, ముందుకు రావచ్చు మీరు కొంచెం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ గ్రూపు, ఇటువైపు ఉన్న వాళ్ళు బి గ్రూపు. ఫస్ట్ ఏ గ్రూప్లో స్టార్ట్ చేద్దాం. మీకు తెలిసిన వాళ్ళు చెయ్యి మాత్రం ఎత్తాలా. మీరు వెంటనే పాట పాడకూడదు. ఒకవేళ పాట పాడారనుకో మీకు ఏ గ్రూప్ వాళ్ళకి మీరు విన్ అవ్వటానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మీరు అన్నీ రాంగ్గా చేయకూడదు. ఎవరైనా ఏ అయినా బి అయినా తెలిసిన వాళ్ళు ఏం చేయాలా, నాకు ఈ పాట తెలుసు అన్నప్పుడు చెయ్యెత్తాల. ఒక 10 మంది ఎత్తారనుకో, 10 మందిలో ఒక్కరిని మేము సెలెక్ట్ చేసుకుంటాం. సరేనా? సరే, స్టార్ట్ చేద్దాం. 23వ కీర్తనలో పాట ఉంటుంది, తెలిసిన పాట. 23వ కీర్తన. అక్క మొదటిగా మీరు ఎత్తారు కాబట్టి అక్కకు మైక్ ఇవ్వండి. మైక్ ఇస్తే 23వ కీర్తనలో ఉన్న పాట ఒక 2 లైన్లు, 1-2 లైన్. నేను స్టాప్ అన్నప్పుడు స్టాప్ చేయొచ్చు. ఎవరైనా గర్ల్స్ అన్న యంగ్ గర్ల్స్ వచ్చి హెల్ప్ చేయండి, మైక్ ఇవ్వండి. కీర్తనలో 23లో ఉన్న పాట పాడాలి. ఇప్పుడు పాడండి అక్క. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్ల మాచికతో నడుపున్. యెహోవా నా కాపరి, నాకులేమియు లేదు. చాలు. ఏ గ్రూప్లో ఉన్నోళ్ళు చక్కగా పాడారు. ఇంకొక పాట కీర్తనలు 27లో ఒక పాట ఉంది, మనకు తెలిసిన పాట. బి గ్రూప్ వాళ్ళు పాడండి. కీర్తనలు 27వ కీర్తనలో 9 నుంచి 14లో ఒక పాట పాడారు. చాలా ఈజీగా ఉంటుంది ఆ పాట. మీరు పాడలేకుండా చెప్పండి, మేము పాడతాం. నీ